వాళ్ళు ఉండాలి. స్థానాలతో హోదాలతో సంబంధం లేకుండా ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుకుంటాం. రైట్. ఆ స్థానాలు హోదా అనేది ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేది. రైట్, కరెక్ట్. మాట్లాడదామండి. వంశీ గారు, ఒకటి మొన్న రీసెంట్గా జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో జరిగిన తీరు అదే రిపీట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది ఒకటి ప్రశ్న. ఒకవేళ వాళ్ళు ఇందాక వైసీపీ నుంచి అజయ్ గారు చెప్తున్నట్లు చట్టాలని లేదా సెక్షన్ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, ఒకవేళ అసెంబ్లీకి వస్తే అక్కడ హుందాగా వ్యవహరిస్తారా, ఆ తీరు ఎలా ఉంటుందో మాకు అర్థమవుతుంది అన్నారు. మరి దానికి సంబంధించి మీరేమంటారు వంశీ గారు ఫైనల్గా? సార్ అవును, ఇందాక అజయ్ గారు నాకు సూచన చేశారు, నేను కూడా చెక్ చేసుకున్నాను. 2009లో కూడా శివప్రసాద్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా గెలుచున్నారు, నేను అది పొరపాటు పడ్డా. ఓకే, ఇంకోటేమో అజయ్ గారు జే అనే అక్షరాన్ని బట్టి మాట్లాడే అవకాశం ఇస్తారేమో అసెంబ్లీలో అనుకుంటా ఉన్నారు. కానీ నేను చెప్పింది ఏంటంటే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు జే అనే అక్షరం వల్ల ఎక్కడో వస్తుంది. కానీ ఆయన నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి అని రిక్వెస్ట్ చేయటం వల్ల, లేదంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు అని ఆయన్ని ఐదుగురు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నుండి వేరే వ్యక్తి, ఇంకొక ప్రోటెం స్పీకర్, 5వ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. సో దానికి ఇచ్చినటువంటి గౌరవం, ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం. సో ఇంకొక విషయం ఏంటి అడిగారంటే అండి మీరు, వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి అవమానం చేస్తారేమో అసెంబ్లీకి వస్తే అనేటటువంటిది మీరు క్వశ్చన్ రైజ్ చేశారు. చట్టాలు సెక్షన్లు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, వీళ్ళని ఎలా నమ్మాలన్న ఉద్దేశంలో కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సార్ ఇక్కడ నమ్మకాలు అపనమ్మకాల మీద కాదు సార్ ఆధారపడింది. ప్రజలు మీకు మ్యాండేట్ 11 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ 11 నియోజకవర్గాల తరపున మీరు డెఫినెట్లీ రిప్రజెంట్ చేయాల్సిందే. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినట్లుగా అయితే అసెంబ్లీ ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాడినటువంటి పదాలు అయితే అసెంబ్లీలో ఉండవు. చర్చ డెఫినెట్లీ జరుగుతుంది. మేము చేసినటువంటి అభివృద్ధి మేము సాక్ష్యాధారాలతో చూపిస్తాం విత్ ఫిగర్స్. మీరు ఏదైనా చేసి ఉంటే చూయించుకోవచ్చు. మేము ఏదైనా అరాచకం చేసామని చెప్పేసి మీరు బయట ప్రెస్ మీట్లు పెట్టి పెడుతున్నటువంటివన్నీ కూడా ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా చర్చించవచ్చు. ఏదైతే అంబటి రాంబాబు గారు ఆగస్టు 14వ తారీఖున ఒక వీడియో పోస్ట్ చేసి ఈ ఎన్నికల ఫలితాలు కోయా ప్రవీణ్ డీజీజీ గారికి అంకితం అని చెప్పి అన్నారో దాని మీద చర్చిద్దాం, దాని ఆధారాలు పట్టుకురండి. ఇట్లాంటి నిరాధార ఆరోపణలు మీరు బయట చేస్తా ఉన్నారు. మీకేమైనా మేము అరాచకాలు చేసినట్లు మీకు అనిపిస్తే మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి వచ్చేసి ఇదిగో మీరు ఈ అరాచకం చేశారని చెప్పండి, మేము చేసామా లేదా అనేది అసెంబ్లీలోనే ప్రూవ్ చేసుకుంటాం. అలాగే మేము చేసినటువంటి అభివృద్ధిని కూడా అసెంబ్లీ సాక్షిగా అంకెలతో సహా ఆధారాలతో సహా ప్రజలకు నిరూపిస్తాం. ఒకవేళ మీరు బయటకు వచ్చేసి బయట ప్రెస్ మీట్లు పెట్టి అవి కాదు అని చెప్తా ఉన్నారు కదా, ప్రజలందరూ చూస్తారు కదా అసెంబ్లీ, మీరు అసెంబ్లీకి వచ్చేసి అది కాదు అని చెప్పండి, అది అవును అని మేము నిరూపిస్తాం. ఇట్లాంటి అర్థవంతమైన చర్చ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కావాలని అంటున్నారు. కాబట్టి మీరు అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం. రాష్ట్రాన్ని ప్రగతి పదంలోకి తీసుకువెళ్ళడానికి ప్రతి ఒక్క సభ్యుని సహకారం కావాలి. అలా సహకరించకుండా బయట బురద జల్లే ప్రయత్నాలు చేయవద్దు. నేను ఇంకొక విషయం కూడా చెప్తాను చందు గారు, నేను చాలా చోట్ల చెప్పాను ఇదే మాట. ఒక్క ఆగస్టు నెల తీసుకున్నామండి, ఒక్క ఆగస్టు నెలే మనం ప్రభుత్వం ఏర్పడినటువంటి 15 నెలలు వద్దు, ఒక్క ఆగస్టు నెలలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విష ప్రచారాలు చెప్తాను నేను. అంబటి రాంబాబు గారు ఆయన ఎక్కడో జరిగినటువంటి వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకోటి ఒక కార్యకర్త చెయ్యి వెనక పెట్టేసుకుని నాకు చేయలేదు అయినా పెన్షన్ తీసేశారని చెప్పి ఒక విష ప్రచారం. ఇంకా కుప్పంకి నీళ్లు వస్తే నీళ్లు ఆగిపోయాయని చెప్పేసి ఒక విష ప్రచారం. అమరావతి మునిగిపోయింది అనేది ఒక విష ప్రచారం. దాని తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ ముందుకు వచ్చేసి హెరిటేజ్ లో ఉల్లిపాయలు అమ్ముతున్నారని చెప్తా ఉన్నారు. హెరిటేజ్ ఫ్రెష్ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుండి వెళ్లిపోయి దాదాపుగా 8 సంవత్సరాలు అవుతుంది. హెరిటేజ్ పార్లర్స్ మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటివి. ఇన్ని విష ప్రచారాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో చేసినవి ఏంటంటే ఉచిత బస్సు హామీని నిలబెట్టుకుంది. అలాగే విశాఖపట్నానికి 55,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ వచ్చింది. కుప్పంకి 560 కోట్ల రూపాయల పెట్టుబడితో యాపిల్ విడిభాగాల తయారీ సంస్థ వచ్చింది. సో మేం చేస్తున్నటువంటి అభివృద్ధి ఒక పక్క, వీళ్ళు చేస్తున్నటువంటి విష ప్రచారాలు ఒక పక్క. వీళ్ళ విష ప్రచారాలన్నీ కూడా
బయట ఉండే ప్రెస్ మీట్ ద్వారానో ట్విట్టర్ ద్వారానో చెప్తా ఉన్నారు కదా, అవి వచ్చి అసెంబ్లీకి చెప్పండి, మేము ధీటుగా మిమ్మల్ని ఎదుర్కొంటామని చెప్తా ఉన్నాం. ఒకటండి, మీరు ఇవన్నీ మాట్లాడారు కాబట్టి వంశీ గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 17 వైద్య కళాశాల హాస్పిటల్కి స్టార్ట్ అయింది, అది కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి ఘనతే జగన్మోహన్ రెడ్డి గారిదని వైసీపీ చెప్తుంది. బట్ అందులో 6-7 ఏవో కంప్లీట్ చేసినట్టున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు ఇంకా మిగతా 10 2 ఫేజ్లో పీపీపీ విధానంలో ఏదో కంప్లీట్ చేయబోతున్నారు కూటమి ప్రభుత్వంలో భాగంగా. అది కూడా ఒక స్కామ్ అంటున్నారు, అది కూడా విష ప్రచారమే అంటారా? అంటే ఇప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడారు కాబట్టి బిల్డింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టేసి ఇక అయిపోయింది, పర్మిషన్స్ ఏమి రావు సార్ వాటికి యూజీసీ పర్మిషన్స్ రావు, ఏ పర్మిషన్ ఉండవు. బిల్డింగ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇక పరికరాలు ఉండవు లోపల. ఓన్లీ ఒక స్కెలిటన్ చూపించేసి ఇది ఇంజనీరింగ్, ఇది మెడికల్ కాలేజ్ అంటే ఎలా సార్? దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, దానికి కావాల్సినటువంటి పరికరాలు, దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఏమి ఉండవు. మీకు కట్టామని చెప్పుకోవడానికి ఇవి కడతారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు, మీకు గుర్తుందో లేదో. నాకు కన్ఫ్యూజన్ ఇప్పటికీ ఉంది. ఇప్పుడు మేము అమరావతిలో 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ అని అంటే నవ్వుతా ఉన్నటువంటి వ్యక్తులు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు గతంలో. ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్, నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్, నాకే కాదు అందరికీ కన్ఫ్యూజన్. పల్నాడు జిల్లా ప్రజల దాహార్తిని తీర్చడానికి మెడికల్ కాలేజీని తీసుకొస్తున్నాను ఇక్కడికి అని అన్నాడు సార్. అసలు ఆ మాట ఏంటో, అసలు దాహం తీర్చడానికి మెడికల్ కాలేజ్ దాహార్తిని, మంచినీటి దాహార్తిని తీర్చడానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తా అన్నాడు ఒక చోట, ఒక సభ, బహిరంగ సభలో. అసలు ఇట్లాంటి పిచ్చి మాటలు సార్ అవన్నీ. ఈరోజు జరుగుతూ ఉంది కదా, ఈ మెడికల్ కాలేజీల గురించి బయటకు వస్తూ ఉంది కదా, తెలుసుకుంటారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు సార్, ఈరోజు మేము 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కడతా ఉంటే అది వీళ్ళు అడ్డుపడతా ఉన్నారు, దానికి ఇదేమో సాధ్యమయ్యే పని అంటా ఉన్నారు. ఎందుకు సాధ్యం కాదు సార్? సో ఇట్లాంటివన్నీ కూడా మీరు చర్చించడానికి అసెంబ్లీకి రమ్మంటా ఉన్నాం. ఆ చర్చను తప్పించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, అది వెళ్ళకుండా ఉండాలంటే ఏదో ఒక విష ప్రచారం చేయాలి. అసెంబ్లీలో అది కుదరదు కాబట్టి వీళ్ళు అసెంబ్లీకి రారు. రైట్ వెంకటేశ్వర్ గారు, అజయ్ గారు మీ దగ్గరికి రాబోయే ముందు ఉప ఎన్నికలు అనే వర్డ్ కూడా యూజ్ చేశారండి రఘురామ కృష్ణరాజు గారు. ఒకవేళ రాకపోతే